ఫ్రెండ్స్ మీకు చూపిస్తుంది అనంతపూర్లో ఫస్ట్ రోడ్ రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను ఫస్ట్ రోడ్లో ఉన్న రైల్వే స్టేషన్ని చూపిస్తున్నాను. ఇక్కడ ప్లాట్ఫారం 1. ఎందుకంటే అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫారం మీద బెంగళూరు టు విజయవాడ, హైదరాబాద్ ట్రైన్లు వెళ్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ ప్లాట్ఫారం, 3వ ప్లాట్ఫారం మాత్రమే ఇప్పుడు పనిచేస్తుంది. 2, 4వ ప్లాట్ఫారం రిలీజ్ చేస్తున్నారు. అక్కడ వర్క్ ఏం జరుగుతుందో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫారం రైల్వే స్టేషన్ను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ రోడ్ వైపు ఇక్కడ నుంచి ఎలా లోపలికి వెళ్తే ఆన్లైన్ టికెట్లు, అలాగే రిజర్వేషన్ టికెట్లు అన్నీ ఇస్తున్నారు. అలాగే ఫస్ట్ ప్లాట్ఫారం మీద ఏ ట్రైన్లు వస్తాయి అనేది డిస్ప్లే కూడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ రోడ్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ చాలా బాగా ఇక్కడ నుంచే ఫస్ట్ ప్లాట్ఫారం మీద నుంచి అందరూ వెళ్తున్నారు. అక్కడ డిస్ప్లే ఉంది. ఇటు పక్క ఎవరైనా కానీ ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్లు కొనాలనుకుంటే జనరల్ టికెట్లు కొనుక్కోవచ్చు. అలాగే రిజర్వేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా రిజర్వేషన్ చేయించుకోవచ్చు. మీ అందరి కోసమే ఈ చిన్న వీడియో. ఎందుకంటే అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు చూస్తున్నా కాబట్టి అనంతపురం రైల్వే స్టేషన్ను ఇంప్రూవ్ చేస్తున్నారు అమృత్ భారత్ పథకంలో భాగంగా. అందుకు ఫస్ట్ ప్లాట్ఫారంని చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ప్లాట్ఫారం మాత్రమే. ఇక మన శ్రీనివాస్ నగర్ వైపు ఉన్న రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తాము. అక్కడ కూడా ఎలా వర్క్ జరుగుతుందో చూపిస్తాను. ఇది మన శ్రీనివాస్ నగర్ దగ్గర ఉన్న మెయిన్ రైల్వే స్టేషన్. ఇక్కడ వర్క్ జరుగుతుంది. కడ్డీలన్నీ తెచ్చి అంతా కట్ చేసి పెడుతున్నారు. అలాగే గతంలో మీకు చెప్పారు కదా, ఇక్కడ రైల్వే వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడతారని. అందుకోసం ఇక్కడ వాటర్ బోర్ వేశారు. ఈ కంబీల మీదే రైలు రెస్టారెంట్ వస్తుంది. ఇక మొన్నటి వరకు అంతా ఓపెన్లో ఉండేది. ఇప్పుడు షెడ్ల మాదిరి వేసి అంతా గుంత తోగి పెట్టారు. ఇక్కడ అతి త్వరలో ఒక బిల్డింగ్ మాదిరి కడతారు. ఎందుకంటే అనంతపురం రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. ఒక ఎయిర్పోర్ట్ తరహాలో ఉంటుంది. ఎందుకంటే అనంతపురంలో ఏది జరిగినా మీ ముందుతున్నా కాబట్టి అనంతపురం రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నారు కాబట్టి మీకోసమే వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు 4th ప్లాట్ఫారం దగ్గర అంతా షెడ్స్ అంతా తీసేశారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ అంతా చేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా మీకు చూపిస్తున్నా. కొత్తగా చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరణ, అభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అనంతపూర్లో రైల్వే స్టేషన్ అప్డేట్ ఇస్తున్నాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ ఏదైనా ఊర్లకు వెళ్ళాలనుకున్నప్పుడు మీ అందరి కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అనంతపూర్లో 4th ప్లాట్ఫారం తీసేశారు. ఆ తర్వాత ఫస్ట్ ప్లాట్ఫారంలో ట్రైన్స్ చూపించాను, ఏ ట్రైన్లు వెళ్తాయనేది. ఇప్పుడు మీకు చెప్తున్నది ఏమంటే 3rd ప్లాట్ఫారం మీద గుంటకల్ టు బెంగళూరు, అలాగే హైదరాబాద్ టు బెంగళూరు ఈ ట్రైన్లు వెళ్తాయి. అలాగే ఫస్ట్ ప్లాట్ఫారం, 3rd ప్లాట్ఫారం మాత్రమే ఉంటుంది. ఇక మిగతా ప్లాట్ఫారంలు తీసివేసి వర్క్ చేస్తున్నారు. ఒక కొద్ది రోజులు మాత్రమే, ఒక మామూలుగా అయితే ఒక 110 రోజులు అన్నారు. ఆ 110 రోజులు ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. కొద్ది రోజులు వెయిట్ చేద్దాం. ఆ 110 రోజులు వెయిట్ చేస్తే మన అనంతపురం రైల్వే స్టేషన్ చాలా బాగా అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నారు. చాలా బాగా ఉంది. మన అనంతపురం రైల్వే స్టేషన్ కూడా గుంటకల్ రైల్వే స్టేషన్ తరహాలో ఉంటుంది. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ పార్కు, రెస్టారెంటు, రైల్వే క్యాంటీన్ది, రైల్ మాదిరి చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఈ ప్లాట్ఫారం అంతా తీసేస్తున్నారు. మన రైల్వే స్టేషన్ ఇంకా ఏమేమి కొత్త అప్డేట్ అయితే మీకు ఇస్తాను. నాకైతే బాగా నచ్చింది కాబట్టి నేను చెప్పినట్టుగానే మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ ప్లాట్ఫారం మీద ట్రైన్స్ వచ్చినప్పుడు వెళ్ళండి. ఏదైనా ఊర్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మన రైల్వే స్టేషన్ చాలా ఇంప్రూవ్ అయ్యాక ఎలా ఉంటుంది, చాలామంది గుంటకల్కి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అతి త్వరలో మన అనంతపురం రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ అయ్యాక కూడా మనం కూడా సెల్ఫీలు, ఫోటోలు తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.